హలో గైస్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే వినాయకుడికి సంబంధించిన సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫేసెస్కి అన్ని సెకండ్ లేయర్ అన్ని అప్లై చేస్తున్నారు, అది కూడా చూస్తా పైకి వెళ్ళేసి. సో పైనుంచి కింద వరకు చూసేయండి, బొజ్జ వర్క్ ఇంకా కింద పంచ వర్క్ అనేది అయిపోయింది సెకండ్ లేయర్. సో చూసుకోవచ్చు. సో ఈ మేకింగ్ అంతా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది. సో పైకి వెళ్ళిపోయాం చలో. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ లేయర్కి సంబంధించిన ఉరిపొట్టి అనమాట, ఉరిపొట్టి చేసిన మట్టి అనమాట. సో దీంతో సెకండ్ లేయర్ అనేది తయారవుతుంది అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను ఉరిపొట్టి ఎలా ఉంటుందో. సో చూడండి, వాళ్ళు చూసేయండి. సో ఇది ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్కి సంబంధించిన వరి గడ్డితో చేస్తున్న మట్టి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మట్టి, ఓన్లీ మట్టి అనమాట. దీంతో ఫస్ట్ లేయర్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కలుపుతున్నారు చూడండి. సో ఎలా కలుపుతున్నారో చూస్తాను. ఇంకొకటి చూపిస్తాను చూడండి. నేను గణేషుని చూపించాను కదా, సో ఇదే ఆ గణేశుడు. సో దీంతో సైడ్కి సంబంధించింది ఉంది కదా, దాంతో ఎన్నిసార్లైనా గణేశుని తయారు చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి అనేది మిక్స్ చేస్తున్నాడు. ఎలా మిక్స్ చేస్తున్నాడు చూడొచ్చు. సో ఈ మట్టి మొత్తం మిక్స్ అయ్యాక ఉరిగడ్డి ఉంది కదా, దాన్ని అప్లై చేస్తారు అనమాట. సో గాయస్, మనం పాముల దగ్గరకు వచ్చేసాము చూడండి. పైన నుంచి కింది వరకు ఇంత పెద్దగా ఉంది తెలుసా. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను పాములది అంతా. సో మళ్ళీ చూపిస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటారు కదా. సో మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వినాయకుడికి సంబంధించిన కిరీట భాగాలు. సో గాయస్, వినాయకుని ఫేస్ దగ్గరకు వచ్చేసాం. సో వినాయకుని కన్ను చూడండి. నేను ఆల్రెడీ ఫేస్ మేకింగ్ వీడియో పెట్టాను. సో కన్నుకు సంబంధించిన మేకింగ్ వీడియో పెట్టాను, షార్ట్స్లో వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ సంబంధించిన కొంచెం వర్క్ అయితే అయిపోయింది. కింద అన్న వాళ్ళు లంచ్కి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చాక ఇది మొత్తం కంప్లీట్ చేస్తారు. రేపు మొత్తము ఇంకా మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను, అది కూడా చూసేయండి. సో గాయస్ చూసుకోవచ్చు, వినాయకుడికి సంబంధించిన హెయిర్ అదంతా అయిపోయింది. ఒక్క నిమిషం చూస్తాను చూడండి. సో వినాయకుని హెయిర్ అనమాట ఇది. సో చూడండి ఆ హెయిర్ ఎంత బాగుందో, ఇక్కడ నుంచి అక్కడ వరకు హెయిర్ అనమాట. సో పైన వజ్రాలు వస్తాయి, కింద వచ్చేసి వినాయకుడికి సంబంధించిన బొట్లు పెడతారు కింద. సో ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ లేయర్ అయిపోయింది. చెవు వర్క్ కూడా అంతా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. సో వినాయకుని రైట్ ఫేస్ అనమాట ఎంత బాగుందో. అది చూపించే ముందు వినాయకునికి సంబంధించిన చేతులు చూడండి, ఇంకా అది బ్యాలెన్స్ ఉంది. ఈరోజు నైట్ వరకు మొత్తము చేతుల వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఈరోజు ట్రై చేస్తా. సో ఇప్పుడు వినాయకుని ఫేస్ చూడండి. సో చూడండి ఎంత బాగుందో. సో వినాయకునికి సంబంధించిన రైట్ ఫేస్ సెకండ్ లేయర్ మొత్తం అయిపోయింది అనమాట, ఫినిషింగ్ మొత్తము. సో మొన్న చూపించాను కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇప్పుడు చూడండి ఇంకా బాగుంది. సో చూసేయండి, బాబా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు గాయస్, నిజమైన వినాయకుని రూపంలాగా ఉన్నది చూడండి, ఎంత బాగున్నది చూడండి. తొందం వర్క్ అనేది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో గాయస్, అన్న వాళ్ళు అనేది లంచ్ చేసుకొని వచ్చేసారు. సో చూసుకోవచ్చు సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నారు. సో నెత్తి నుంచి మొత్తము మొత్తము సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నారు. సో ఇది మెయిన్ ఫేస్ అనమాట. సో మెయిన్ ఫేస్కి సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నారు. సో చూసుకోవచ్చు ఎలా అప్లై చేస్తున్నారు. గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడికి సంబంధించిన హెయిర్ వర్క్ అనేది అవుతుంది, చూసుకోవచ్చు ఎలా అవుతుందో. సో దాన్ని ఆ మట్టి వర్క్ని ఎంత కరెక్ట్ షేప్లో అనేది కరెక్ట్ డిజైన్లో అనేది చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనమాట. దీని మీద నుంచి మళ్ళీ పెయింటింగ్ వస్తుంది అనమాట. సో బ్లాక్ కలర్ పెయింటింగ్, జుట్టు ఏ కలర్ ఉంటుందో సో అదే కలర్ వస్తుంది దాని మీద నుంచి. దానిపైన వజ్రాలు, ఆ వజ్రాల డిజైన్ కూడా కొన్ని రోజుల్లో కనిపిస్తుంది. ఆ సెకండ్ లేయర్ మొత్తం అప్లై అయ్యాక అది కూడా చూస్తాను వజ్రాలు ఎక్కడెక్కడ వస్తాయో. సో గాయస్, ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, సో జోగారావు సార్ టీం వాళ్ళు వచ్చేస్తారనమాట. ఈరోజు ఈవినింగ్ వరకు ఆర్ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చాక ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది గాయస్. అది కూడా చూపిస్తాను. ఇంకా 4 daysలో మొత్తం మట్టి వర్క్ అనేది అయిపోతుంది. అది ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా క్రేజీ అప్డేట్ ఇస్తాను గాయస్. సో గాయస్, వినాయకుని చేతులు అనమాట. సో మొత్తం 4 చేతులు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఇక్కడ చక్రం, వినాయకుని చేతులో చక్రం వస్తుంది. సో అది కూడా ఈరోజు మ్యాక్సిమం ఈరోజు అయిపోతుంది అంట, ఈవినింగ్ వరకు అది కూడా చూస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన షోల్డర్ అనమాట. ఇది మొత్తం షోల్డర్, పైన ఫేస్. సో చూపిస్తాను చూడండి. సో పైన ఫేస్, కింద షోల్డర్. సో షోల్డర్ కూడా అయిపోయింది.
సెకండ్ లేయర్ సంబంధించిన షోల్డర్ వర్క్ కూడా 2 డేస్లో అయిపోతుంది మొత్తము. సో కింద బొజ్జ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది సెకండ్ లేయర్. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి తొండం చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది గాయస్ వినాయకుడి తొండము. ఇక్కడ చూసుకున్నట్టయితే గాయస్ వినాయకుడికి సంబంధించిన హ్యాండ్ అనమాట. సో చూసుకోవచ్చు పైన నుంచి కింది వరకు. ఈ చేతిలో వచ్చేసి వినాయకుడికి సంబంధించిన ఆయుధం ఉంటుంది. సో పైన అంతా కట్టేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి లెఫ్ట్ షోల్డర్ అనమాట. ఇది కూడా అయిపోయింది వర్క్, ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోయింది, దప్పడం వర్క్ కూడా అయిపోయింది. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి నెక్ గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన లోటస్ వస్తుంది. అక్కడ వచ్చేసి ఆయుధం, వినాయకుడి ఆయుధం. ఇక్కడ వచ్చేసి పుస్తకం, వినాయకుడి చేతిలో పుస్తకం. సో పోస్టర్లో మాత్రం పుస్తకమే ఉండే, సో పుస్తకం అనుకున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లడ్డు గాయస్. సో చూసుకోవచ్చు లడ్డు ఎంత పెద్ద ఉందో. సో క్రేజీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మాత్రం. సో పైన నుంచి కింద వరకు మాత్రం చాలా క్రేజీ ఉంది గాయస్. మనం చూసుకోవచ్చు మనం పంచ దగ్గరకు వచ్చేసాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను దాన్ని మేకింగ్ ఎలా చేస్తారో. మన జోగారావు సార్ వాళ్ళ టీం వాళ్ళే చేశారు మొత్తము. ఈరోజు ఈవినింగ్ వరకు వస్తారంట, మరి చూద్దాం మరి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ మన బొజ్జ వర్క్ అనేది స్ట్రక్చర్లో కరెక్ట్ షేప్లో చేస్తున్నారు. సో సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది అయిపోయింది. దాని మీద నుంచి కరెక్ట్ లేయర్ అని చేస్తున్నారు. చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్. సో గాయస్ చూసుకోవచ్చు మన పంచ వర్క్ కింద నుంచి పై వరకు. సో లాస్ట్ వీడియో చూపించలేను, సో ఈరోజు చూపిస్తున్నాను పై నుంచి. సో ఎంత క్లియర్ ఉంది చూడండి, ఎంత ఆల్రెడీ ఆరిపోయింది అనమాట. చాలా రోజులు అవుతుంది కదా, సో ఆరిపోయింది గాయస్. మనం వినాయకుని బ్యాక్ సైడ్ వచ్చేసాం. సో చూసుకోవచ్చు అక్కడ అన్న కట్టెలు కడుతున్నారు, ఇంకా కొన్ని కట్టెలు అనేది బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వినాయకుని బ్యాక్ సైడ్ వర్క్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ ఉందన్నమాట ఫస్ట్ లేయర్ సంబంధించినదంతా. ఇక్కడ చూసుకున్నాడైతే అన్న దప్పడంతో కొడుతున్నాడు. సో చూసుకోవచ్చు ఎంత కష్టపడుతున్నాడో. మాకైతే పైకి ఎక్కడానికే ఎంత భయం ఉందంటే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క హ్యాండ్తో దప్పడం కొడుతున్నాడు. ఒక లెగ్స్ చూడండి, ఒకటే రాడ్తో ఒకటే రాడ్ మీద నించొని ఎలా చేస్తున్నాడో. సో లోపల నుంచి దప్పడం కొడుతున్నాడు అనమాట అన్న. సో చూసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుందో. సో కింద నుంచి పై వరకు చూసేయండి. సో పైన వచ్చేసి వినాయకుడికి సంబంధించిన హెడ్ అది. సో మెయిన్ రాడ్ పైన నుంచి కింద వరకు మొత్తం మెయిన్ రాడ్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో రాడ్ ఇది. సో ఇది లెఫ్ట్ షోల్డర్ ఇది. సో రైట్ షోల్డర్ అది. సో ఇక్కడ చూసుకున్నాడైతే ఇలా కట్టెలు కడుతున్నాడు అన్న కూడా. సో దప్పడం ఎలా కొడుతున్నాడు చూడండి. సో బ్యాక్ సైడ్ మొత్తం ఈ అన్న ఒక్కడే చేస్తున్నాడు అనమాట దప్పడం వర్క్. ఫస్ట్ లేయర్ ఇంకా అప్లై చేసేసారు, దప్పడం వర్క్ మొత్తం ఒక్కడే చేస్తున్నాడు. మనం ఎగ్జాక్ట్గా వినాయకుడికి సంబంధించిన బొజ్జ వెనక భాగం దగ్గర ఉన్నాము. సో చూసుకోవచ్చు వినాయకుడి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. సో కింద నుంచి పై వరకు మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించిన అంతా వర్క్ అనేది వేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఫస్ట్ లేయర్ ఇదంతా. అక్కడ వచ్చేసి గ్లోబ్ వస్తుంది గైస్. అక్కడ ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో అక్కడ కూడా గ్లోబ్ వస్తుంది చూడండి. సో చూడండి అది కూడా గ్లోబే. మొత్తం ఫినిషింగ్ అయిపోయాక గ్లోబ్ అనేది అనిపిస్తుంది గైస్. మనం ఎగ్జాక్ట్లీ కింద ఉన్నాము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కొండలు వినాయకుడి పక్కన అటు సైడ్ కొండలు. లాస్ట్ వీడియోలో అటు సైడ్ కొండలు చూపించాను. సో ఇటు సైడ్ కొండలు చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పినట్టయితే జోగారావు సార్ వాళ్ళ టీం వస్తున్నారు. వాళ్ళు వచ్చాక ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది గాయస్ వర్క్ అనేది. సో ఈ రోజుకి ఇంతే గాయస్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మరింత అప్డేట్ కోసం బెల్ ఐకాన్ కొట్టేసేయండి. చలో గాయస్, మరి జై శ్రీరామ్ ఉంటా.